నెక్స్ట్ టాటూస్ ఉన్నాయిగా, మొత్తం 6 ఉంటాయి. అబ్డామినల్ మీద ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, బ్యాక్ ఒకటి ఉంటుంది, లెగ్ పైన ఒకటి ఉంటుంది, హ్యాండ్ పైన ఒకటి ఉంటుంది. 6 ఉంటాయి టాటూస్. ఎక్కడ ఎంచుకున్నారు మేడం? 2 గోవా అనుకుంటా. ఇది నా ఫస్ట్ టాటూ. అనుకుంటా అంటే గుర్తు లేనంత ఉన్నాయిలే. ఇది నా ఫస్ట్ టాటూ. ఇది వైజాగ్లోని ఫస్ట్ నేను మా హస్బెండ్తో ఉండేటప్పుడు వేయించుకున్న టాటూ. తను వేయించాడు ఇది. బాడీ మొత్తం ప్లెయిన్గా ఉంది, నాకు ఒక టాటూ కావాలి అని అంటే అప్పుడు ఈ టాటూ వేయించాడు. ఇది గోవాలో వేయించుకున్నాను. మరి ఈ టాటూ చూసినప్పుడు అలా గుర్తురాడా హస్బెండ్? ఎందుకు గుర్తురాడు? అయ్యో, గుర్తు రాకుండా అని అంటే తనతో స్వీట్ మెమరీస్ కంటే హారబుల్ మెమరీస్ ఎక్కువ ఉన్నాయి. అందుకని నాకు నేను ఎంత ఫెడప్ అయిపోయి మగవాడిని వద్దు అన్నానంటే నన్ను ఏ విధంలో టార్చర్ చేసి ఉంటాడో ఆలోచించి కీర్తి. మళ్ళీ రెండో మ్యారేజ్కి నేను వెళ్ళలేదు అంటే ఎక్కువ రోజులు కూడా మేమేం లేవు, 1.5 year అంతా ఉన్నాం అంతే. అంటే ఏ విధంగా ఇండస్ట్రీ వద్దనా? ముందు నేను మోడలింగ్ చేసేదాన్రా. ఆ మోడలింగ్లో ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళు బట్ట తీరు బాగోపోతే నన్ను తిట్టడం కరెక్ట్ కాదు కదా. సో పెళ్ళికి ముందు తనకు అన్నీ తెలిసే చేసుకున్నాడు. మోడలింగ్లో ఉన్నానని తెలుసు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసు, అన్నీ తెలిసి కూడా కావాలని చేసుకొని ఇట్లాగా పోక్ చేస్తూ ఉంటుంటే ఎంతకని పడతాం. బేసిక్గా నాకు చాలా ఓపిక ఎక్కువ. బట్ నా ఓపికని కూడా నశించిపోయేలాగా తను నన్ను టార్చర్ చేసేవాడు. ఇంకా అది దాని తర్వాత అమ్మో నేను పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుందేమో అన్న భయంలోకి వెళ్ళిపోయి నేను ఇంకా ఆగిపోయాను మ్యారేజ్ అన్న దాంట్లో. మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోని కూడా పెళ్ళి అన్నది నాకు డిక్షనరీలోనే లేదు. ఎంత అందంగా ఉన్న అబ్బాయి వచ్చి ఎంత బాగా చేసుకుంటానన్నా కూడా, ఎంత చూసుకుంటానన్నా కూడా నేను పెళ్ళనే చేసుకుంటాను. మళ్ళీ నా చెల్లి 2 రోజులకు ఒకసారి అంటది, ఎలా ఉంటావు ఇంతకాలం, ఎంతకాలం ఉంటావు ఇలా ఒంటరిగానంటే. ఎప్పుడు పోతామో తెలీదు, ఇంకెందుకు, అందుకే హ్యాపీగా ఉండొచ్చు కదా. అంతే అంటున్నాను. సింగిల్ లైఫ్ ఇప్పుడు ఏం తక్కువ ఉంది చెప్పు ఒక మాట. ఇండివిజువల్గా నేను బతుకుతున్నాను. ఏం కావాలి చెప్పుకోవడానికి మా సిస్టర్ ఉంది, ఇంకేం కావాలి? కష్టం సుఖం చెప్పుకోవడానికి నువ్వు అడిగావు, ఎవరన్నా ఉన్నారా మీకు మీ ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకోవడం. తను ఉంది కదా, సజెస్ట్ చేస్తుంది. మనసు బాగాలేదంటే వచ్చి 4 రోజులు ఉంటుంది దాని కొడుకుతో పాటు వచ్చి. ఇంకేం కావాలి? మనకి ఏదైనా కూడా మన కష్టాలు చెప్పుకోవడానికి ఒక పర్సన్ కావాలి. ప్రేమగా మనల్ని తిన్నావా ఉన్నావా అని అడిగేవాళ్ళు మనకు ఒకరు కావాలనుకుంటాం. అది జెండర్తో సంబంధం ఏముంది? ఆడవచ్చు మగవచ్చు. మగాడు అడిగితేనే తిన్నట్టు ఉన్నట్ట, ఆడపిల్ల అడిగితే తిన్నట్టు ఉన్నట్టు కాదా? ఓకే.